బంగ్లాదేశ్లో మళ్లీ ముసలం పుట్టింది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్లో వెంటనే ఎన్నికలు జరపాలని ఆర్మీ చీఫ్ బీఎన్పీ ఒత్తిడి చేస్తోంది. అయితే బ్లాక్మెయిలింగ్ చర్యలను తక్షణం ఆపకపోతే ప్రజల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని యూనస్ వర్గం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికలు తదితర అంశాలపై చర్చించేందుకు యూనస్ ఈ రోజు పలు పార్టీలతో భేటీ కానున్నారు. 2026 జూన్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ సర్కార్ చెబుతూ ఉండగా వచ్చే డిసెంబర్లోగా జరిపి తీరాల్సిందేనని ఆర్మీ చీఫ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఘర్షణలు చెలరేగుతున్నాయి. బంగ్లాదేశ్లో మళ్లీ ముసలం పుట్టింది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్లో వెంటనే ఎన్నికలు జరపాలని ఆర్మీ చీఫ్ బీఎన్పీ ఒత్తిడి చేస్తోంది. అయితే బ్లాక్మెయిలింగ్ చర్యలను తక్షణం ఆపకపోతే ప్రజల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని యూనస్ వర్గం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికలు తదితర అంశాలపై చర్చించేందుకు యూనస్ ఈ రోజు పలు పార్టీలతో భేటీ కానున్నారు. 2026 జూన్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ సర్కార్ చెబుతూ ఉండగా వచ్చే డిసెంబర్లోగా జరిపి తీరాల్సిందేనని ఆర్మీ చీఫ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఘర్షణలు చెలరేగుతున్నాయి.